హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ కేజే మాడసాని. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ కొరమీను చేపల పులుసు అండి. నేను 1 కేజీ చేపలని కొలత చేసి తీసుకుంటున్నాను. ఇలాగా వెడల్పాటి బేషన్ తీసుకొని అందులో వాటర్ తీసుకొని శుభ్రంగా ముక్కల్ని కడుక్కుందామండి. కొద్దిగా ఉప్పు, కొద్దిగా నిమ్మరసము, కొద్దిగా పసుపు వేసి శుభ్రంగా కడుక్కుందామండి. బ్లడ్ అదంతా పోయే విధంగా ఇలా కడుక్కున్నట్లయితే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది చేప ముక్క. ఇదిగోండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కడిగి పెట్టుకున్న చేప ముక్కల్ని మ్యారినేట్ చేసుకుందాము. ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, 1 నిమ్మ చెక్క, కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ప్రతి ముక్కకి పట్టే విధంగా మనము కలిపి పెట్టుకుందాము. ఈలోపు మనము 2 పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకుందామండి. నానేసి పెట్టుకుందాము శుభ్రంగా కడిగి. గ్రేవీ కోసం టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తీసుకున్నానండి. పొయ్యి మీద ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి చెక్క, లవంగ, షాజీరా, ఎండుమిర్చి, ఉల్లిపాయలు వేసి వేయించుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్టు. తర్వాత ఉల్లిపాయలు ఎక్కువ వేగక్కర్లేదండి. టమాటా గుజ్జు వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని ఉడికించుకుందాము. ఆయిల్ అంతా పైకి తేలేలాగా వచ్చే వరకు వేయించుకుందాము. తర్వాత ధనియాలు, జీలకర్ర పొడి వేసుకుందామండి. ఇలా వేయించుకున్న గ్రేవీ ఆయిల్ అంతా బాగా పైకి వచ్చే వరకు ఉడికించుకొని తర్వాత చింతపండు గుజ్జు వేసుకొని ఉడికించుకుందాము. వెంటనే వాటర్ పోయొద్దండి. చింతపండు గుజ్జు కొద్దిగా ఉడకాలి. చింతపండు గుజ్జు కూడా టమాటా గుజ్జుతో ఉడికిన తర్వాత వాటర్ పోసుకుందామండి. ఇలా దేంతో అయితే చింతపండు గుజ్జు తీసుకున్నానో దాంతో వాటర్ పోసుకున్నాను. పులుసు మరుగుతూ ఉండగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకుందామండి. వేసుకొని 1 స్పూన్ ఆవపిండి, 1 స్పూన్ మెంతిపిండి వేసుకోవాలి. సో మీకు కావాల్సినట్టుగా గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ టమాటాలు, ఉల్లిపాయ వేసుకోండి. మీ గ్రేవీకి తగ్గట్టు వేసుకోండి. ఉప్పు, కారం, పులుపు 3 కరెక్ట్గా సరిపోతే చేపల పులుసు బాగుంటుందండి. కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి చీలికలు, కొత్తిమీర వేసుకొని కొద్దిగా సేపు మనము మూత పెట్టి మరిగించుకుందాము. చూసారా, గెంటి పెట్టి తిప్పొద్దండి, ముక్క స్మాష్ అయిపోతుంది. అంతేనండి, టేస్టీ కొరమీను ఫిష్ చేపల పులుసు రెడీ.